ఏపీ జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అమరావతి సచివాలయంలో డిసెంబర్ 3, 4 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, 100 రోజుల పాలన లక్ష్యాలు, తొలి కలెక్టర్ల సమావేశాలు ఇచ్చిన అజెండా అమలు తదితర అంశాలపై కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించనుంది. ఇసుక, సహజ వనరులు, భూ కుంభకోణాలు, శ్వేతపత్రాల విడుదల అనంతరం అందులోని అంశాలపై జిల్లాల వారీగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయి. భూ రికార్డుల పునః పరిశీలన, నూతన పరిశ్రమల ఏర్పాటు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతలు, సోషల్ మీడియాలో సైకోల అరాచకం, వ్యవసాయం, నీటి పారుదల తదితర అంశాలపైన చర్చిస్తారు. తొలి కలెక్టర్ల సమావేశం అనంతరం ప్రభుత్వం ఆయా శాఖలు జిల్లాలకు 100 రోజుల లక్ష్యాలను నిర్దేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఫోన్ ఇన్ లో కాంతి. దీపిక, జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణ కోసం ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. అమరావతి సచివాలయంలో వచ్చే నెల 3, 4 తేదీలలో ఈ సమావేశాలు నిర్వహించబోతా ఉంది. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గతంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన పనులు, అలాగే 100 రోజుల పాలన లక్ష్యాలు, తొలి కలెక్టర్ సమావేశంలో ఏవైతే ఎజెండా ఇచ్చారో ఆ ఎజెండా అమలు ఎంతవరకు జరిగింది అనే అంశాలకు సంబంధించి, అలాగే కొత్తగా ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం, అలాగే అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్స్ కావచ్చు, అలాగే సంక్షేమ పథకాల అమలు తీరులో ప్రజలందరికీ కూడా అందుతున్న తీరు పైన కలెక్టర్లు నిఘా పెట్టాలని గతంలో ఏదైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారో అందులో ఒక దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఈ రోజు అంటే ఈసారి జరగబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎంతవరకు దానికి సంబంధించినటువంటి పురోగతి సాధించారు అనే అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు అందించాలని కోరడం జరిగింది. అయితే ఇసుక, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఉచిత ఇసుక పథకం అందజేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా ఎట్లా అమలు జరుగుతోంది, ఎక్కడైనా అవకతవకలు గుర్తించారా, లేకపోతే సీసీ కెమెరాలు పెట్టి నిఘా అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు గతంలోనే జారీ చేసిన నేపథ్యంలో ఉచిత ఇసుక వ్యవహారంలో కొంత రేట్ విషయంలో అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో ఈసారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఆ తర్వాత భూ కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ పైన ఎక్కువగా ఫోకస్ చేసింది ప్రభుత్వం. సో ఈ భూ కుంభకోణాల విషయంలో కలెక్టర్లు ఎంతవరకు కూడా అప్రమత్తంగా ఉండాలి, అలాగే రెవెన్యూ అధికారులతోటి ఈ విషయానికి సంబంధించిన భూ కుంభకోణం విషయంలో ఎవరైతే కూడా దాని వెనకాల ఎంతమంది ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి వివరాలు కానీ లేదా కేసు నమోదు చేయడం కానీ అటువంటి విషయాల్లో ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకువెళ్తుంది. దీంతో పాటుగా నూతన పరిశ్రమల ఏర్పాటు విషయంలో కొన్ని కొత్త తీసుకొచ్చింది గవర్నమెంట్. దాంతో పాటుగా కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి ఏవైతే వస్తున్నాయో ఆ పరిశ్రమలకి సంబంధించిన భూ కేటాయింపు విషయంలో కావచ్చు, అక్కడ వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కొంత కలెక్టర్ల నుంచి చేయూత అందించాలనే విషయంలో కూడా ఈసారి జరిగేటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సూచన చేయబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా శాంతి భద్రతల విషయము, అలాగే గంజాయి, మారక ద్రవ్యాల కట్టడి, ఈ రెండింటిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దాంతో పాటుగా ఒక కమిటీని కూడా వేసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే శాంతి భద్రతల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకంగా బిహేవ్ చేస్తున్నటువంటి వారి పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి ఫస్ట్ కలెక్టర్ల సమావేశంలో ఏదైతే దిశానిర్దేశం చేశారో వాటికి సంబంధించిన రిపోర్ట్ తో పాటు కొత్త అంశాలపైన ఈ 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించి వారికి ఒక దిశానిర్దేశం ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే ఆఫీసర్స్ వైపు నుంచి ఎలాంటి ముందుకు వెళ్ళాలి, ప్రజల సంక్షేమం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన ఒక దిశానిర్దేశం సీఎం చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటున్నారు. దీంతో పాటుగా ఈ కలెక్టర్ల సమావేశంలో కొత్త పాలసీస్ ఏవైతే తీసుకొచ్చారో వాటి అమలు తీరు పైన క్షుణ్ణంగా వివరాలు అందించాలని కూడా సూచించడం జరిగింది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.